ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే సరదాగా సిగరెట్ వెలిగించుకోవడానికి నిప్పడిగాడట ఒకడు. ఇది పాత సామెత, కానీ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సింక్ అవుతుంది. సేమ్ సీన్ ఇప్పుడు అగ్రరాజ్యాలది. యుద్ధంలో ఉన్న ఏ దేశమైనా భారీగా ప్రాణ, ఆస్తి, పర్యావరణ నష్టాన్ని మూటగట్టుకుంటుంది. కానీ కొన్ని దేశాలు మాత్రం యుద్ధంతో బాగా లాభపడ్డాయి. అదెలాగంటారా? యుద్ధాన్ని తమకు అనుకూలమైన వ్యాపారంగా మార్చేసుకుని లక్షల కోట్లు గడించాయి. అవును, ఇది నిజం. యుద్ధాలతో చాలా దేశాలు కోలుకోలేనంత తీవ్రంగా నష్టపోయాయి. అదే సమయంలో వాటికి ఆయుధాలు అమ్ముకుని అగ్రదేశాలు లక్షల కోట్లు వ్యాపారం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాదిలో అక్షరాల 53 లక్షల కోట్ల రూపాయలు ఆయుధాల కంపెనీలకు ఆదాయ వనరుగా మారాయి. యుద్ధ పరిస్థితులు ఇందులో అమెరికా, రష్యా, యూరోప్, చైనాకు చెందిన కంపెనీలే ఎక్కువ. ఇంతకీ యుద్ధానికి ఈ వ్యాపారానికి లింక్ ఏంటి? ఓవైపు రష్యా యుక్రెయిన్ వార్, మరోవైపు ఇజ్రాయెల్తో హమాస్, హెజ్బుల్లా, ఇరాన్ యుద్ధం. ఇంకోవైపు చైనా, తైవాన్ మధ్య కవ్వింపు చర్యలు, నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య ఉద్రిక్తతలు, వరల్డ్ వార్ ముంచుకొస్తుందన్న టెన్షన్. ఏదైతేనేం ఈ యుద్ధాలు ఇతర ప్రాంతాల్లో సంక్షోభాలు ఆయుధ వ్యాపారానికి బాగా కలిసొచ్చాయి. యుద్ధాలతో దేశాలు ఓవైపు కొట్టుకు చస్తుంటే అగ్రరాజ్యాలకు చెందిన పలు వెపన్స్ కంపెనీలు మాత్రం 3 పువ్వులు 6 కాయల్లా కోట్ల డాలర్లను కనకవర్షంలా కురిపించుకున్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఆయుధ వ్యాపార కంపెనీలు 1,00,000 కోట్లు లాభపడ్డాయి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సిప్రి ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని 100 ఆయుధ కంపెనీలు 2023లో ఏకంగా $632 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేశాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 4.2% ఎక్కువ. నిజానికి 2022లో చాలా ఆయుధ కంపెనీలు కనీస కొనుగోళ్లు లేక ఈగలు తోలుకున్నాయి. కానీ ఆ తరువాత సీన్ వేరే లెవెల్. ఆయుధ కంపెనీలు రేయింబవళ్లు పనిచేసేలా వెపన్స్ ఉత్పత్తి పెరిగింది. దీనికి కారణం వరుసగా వచ్చిన యుద్ధాలే. రష్యా యుక్రెయిన్ మధ్య వార్తో అటు రష్యా, ఇటు యుక్రెయిన్ కు మద్దతిచ్చే అమెరికా, ఐరోపాకు చెందిన పలు ఆయుధ వ్యాపార కంపెనీలకు చేతి నిండా పనిపడింది. లక్షల కోట్ల రూపాయల్ని వెనకేశాయి. 100 ఆయుధ కంపెనీలకు 2023లో సగటున కనీసం $1 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 8,400 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగింది. ఇదే ట్రెండ్ 2024లో కూడా కంటిన్యూ అవుతోంది. ప్రపంచంలోని టాప్ 100 ఆయుధ కంపెనీలు ఇంతటి డిమాండ్ను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. అందుకే ఈ కంపెనీలన్నీ భారీగా ఉద్యోగుల నియామకం, ట్రైనింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యుద్ధాలు, వాటి వల్ల ఆయుధాల కొనుగోళ్లకు ఎంత గిరాకీ ఏర్పడిందో. వార్ ఎకానమీలో భాగంగా మిలిటరీ ఇండస్ట్రీ మధ్య ఒక నెక్సెస్ ఏర్పడి, అంటే ఒక అవినాభావ సంబంధం ఏర్పడి, వార్ అనేది ఒక పెద్ద ఆర్థికంగా ఉపయోగపడటానికి, ఆర్థిక అభివృద్ధికి దోహదం పడుతుంది ఈ టాప్ 100 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి. గాజా, యుక్రెయిన్, ఇతర సంక్షోభాల కారణంగా పుట్టుకొచ్చిన డిమాండ్ను అందుకోవడంలో చిన్న తరహా ఆయుధ తయారీ కంపెనీలు కూడా ముందే ఉన్నాయి. యుద్ధ సామాగ్రి, విడిభాగాలు తయారు చేయడం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టమ్స్ డెవలప్మెంట్, ఇలా చాలా విభాగాల కంపెనీలు ఫుల్ గా లాభపడ్డాయి. టెక్నాలజీ, వార్ వెపన్స్ తయారు చేసే కంపెనీలకైతే విపరీతమైన డిమాండ్ పెరిగింది. అగ్రరాజ్యం అమెరికా ఆయుధ కంపెనీల విషయానికొస్తే ప్రపంచంలోనే టాప్ వార్ వెపన్ మేకింగ్ అంతా ఇక్కడే జరుగుతోంది. యుఎస్ లో దాదాపుగా 41 యుద్ధ సామాగ్రి తయారీ, వ్యాపార కంపెనీలున్నాయి. అటు ఇజ్రాయెల్, ఇటు యుక్రెయిన్ కోసం ఇవి ఆయుధాలు తయారు చేసి అమ్ముతూ వచ్చాయి. అంతేకాదు భారత్, పాకిస్తాన్ సహా పలు దేశాలు కూడా అమెరికా ఆయుధ సామాగ్రిని కొంటున్నాయి. బుల్లెట్ల నుంచి బాంబుల వరకు, ఫైటర్ జెట్స్, మిస్సైల్స్ నుంచి వార్షిప్స్, సబ్మెరైన్స్ వరకు తయారీ, విడిభాగాల ఆయుధ సామాగ్రి కొనుగోళ్లలో పలు దేశాలు అమెరికా, రష్యా, చైనాలపైనే ఇంకా ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అలా పోయినేడాది అమెరికా ఆయుధాల అమ్మకాల్లో 2.3% వృద్ధి సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థలైన లాక్హీడ్ మార్టిన్ కు 1.6%,
రేథియాన్ టెక్నాలజీస్ కు మాత్రం 1.3% ఆదాయం తగ్గింది. ఇవి పలు డిస్ట్రిబ్యూటింగ్ వ్యవస్థలపై ఆధారపడటమే ఇందుకు కారణం. ఆయుధమే వాళ్లకు ఆదాయ మార్గమైంది. ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యుద్ధ వాతావరణంతో భవిష్యత్తుపై భయం కమ్ముకుంటుంటే, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని కూడా బిజినెస్ కు అడ్డాగా చేసుకున్నాయి ఆయుధ కంపెనీలు. మీ చావు మీరు చావండి, మాకు బిజినెస్ చేయండి అనే నినాదంతో ముందుకెళ్లిపోయాయి. రష్యా, యూరోప్, చైనా, జపాన్, సౌత్ కొరియా ఇలా చాలా దేశాల్లో యుద్ధం ఆయుధ కంపెనీలకు పెద్ద ఉపాధినే కల్పించింది. ఆయుధాల అమ్మకాల్లో యూరోప్ కంట్రీస్ కూడా బాగానే బిజినెస్ చేసుకున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల పుతిన్ సర్కార్ భారీగా ఆయుధాలను తయారు చేయించింది. ఇవన్నీ అక్కడి ఆయుధ కంపెనీలకు ఆదాయాన్ని పెంచినవే. రష్యా ఆయుధ కంపెనీలు మొత్తం సగటున 40% వృద్ధిని సాధించాయి. రష్యా ప్రభుత్వ రంగానికి చెందిన ఆయుధ కంపెనీ రోస్టెక్ గతేడాది ఇన్కమ్ 49% పెరిగింది. 2023లో అక్టోబర్ 7 దాడుల తరువాత పశ్చిమాసియాలో కంపెనీల విక్రయాలు అమాంతం పెరిగాయి. దాదాపు 18% పుంజుకున్నాయి. యూరోప్లో భారీగా వెపన్స్ కంపెనీలున్నాయి. సుమారు 27 భారీ సంస్థలు ఇక్కడ ఆయుధాల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఇవి సగటున కేవలం 0.2% వృద్ధిని చూశాయి. ఇవి కూడా భారీ సంక్లిష్టమైన ఆయుధాలు తయారు చేయడం వల్ల తక్కువ ఆదాయ వృద్ధిని పొందాయి. కొన్ని పాత ఆర్డర్లనే ఇంకా పూర్తి చేయలేదు. మరికొన్ని కంపెనీలు తెలివిగా యుక్రెయిన్ యుద్ధానికి అవసరమైన మిస్సైల్స్, తూటాలు, మందుగుండు వంటివి డిమాండ్కు తగినట్లు ఉత్పత్తి చేసి భారీగానే సంపాదించేశాయి. జర్మనీ, స్వీడన్, యుక్రెయిన్, పోలాండ్, నార్వే, ఫ్రాన్స్ ఇలా చాలా దేశాల్లోని ఆయుధ కర్మాగారాలు యుద్ధాలతో డే అండ్ నైట్ పనిచేసి ప్రొడక్టివిటీని పెంచుకున్నాయి. డిమాండ్కు తగినట్లు ఆయుధాల్ని సప్లై చేసి 4 రాళ్లు వెనకేసుకున్నాయి. యూకే అటామిక్ వెపన్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఆయుధాల అమ్మకాల్లో ఇది 16% వృద్ధిని నమోదు చేసింది. మిడిల్ ఈస్ట్ లో 3 ఇజ్రాయెల్ కంపెనీలు రికార్డు స్థాయిలో $13.6 బిలియన్ విక్రయాలు జరిపాయి. అంటే భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు 11,000 కోట్ల రూపాయలుగా ఉంది. తుర్కియేకు చెందిన డ్రోన్ల తయారీ సంస్థ బేకర్ 24% వృద్ధి నమోదు చేసింది. చైనాలో 9 ప్రధానమైన ఆర్మ్స్ కంపెనీస్ 0.7% ఆదాయాన్ని పొందాయి. చైనా సంస్థల విక్రయాల్లో వృద్ధి లేకపోయినా $103 బిలియన్ ఆయుధ వ్యాపారం చేశాయి. అంటే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలన్నమాట. ఇండియాలోని 3 ప్రధాన ఆయుధ కంపెనీలు 5.8% గ్రోత్ కనబరిచాయి. అంటే $6.7 బిలియన్ వాటా పొందాయి. తైవాన్ $3.2 బిలియన్, తుర్కీ $1.9 బిలియన్ వెపన్స్ విక్రయించి ఆర్జించాయి. ప్రపంచ శాంతిని సాధించడం కోసం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితిలో 193 పైగా సభ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కలిసి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన రిపోర్ట్ ని చాలా సీరియస్ గా తీసుకుని ఆయుధాల తయారీ, మార్కెటింగ్ తగ్గించాల్సిన దిశగా యునైటెడ్ నేషన్స్ హ్యాస్ టు వర్క్. సౌత్ కొరియా, జపాన్ ఆర్మ్స్ కంపెనీలేం తక్కువ కాదు. నార్త్ కొరియాతో యుద్ధ కవ్వింపుల కారణంగా ఏ క్షణాన ఏం జరుగుతుందోనని సౌత్ కొరియా ఆయుధాలను సమకూర్చుకుంది. తమ దేశంలో ఆయుధ తయారీ పాలసీలో మార్పులు చేసి ప్రోత్సహించింది. మిగతా దేశాలకు కూడా వెపన్స్ ఎక్స్పోర్ట్ చేసింది. ఆసియా, ఇతర ప్రాంతాల్లోని దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసిన 23 కంపెనీలు 5.7% వృద్ధిని సాధించాయి. ఇందులో 4 సౌత్ కొరియాకు చెందిన కంపెనీలైతే 39% ఆదాయ వృద్ధిని పొందాయి. జపాన్ కు చెందిన 5 ఆయుధ కంపెనీల ఆదాయం 35% పెరిగింది.